సాధరణకు భారీ అడుగుపడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యంగా నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. సరిపల్లి పిన్న చెరువు వద్ద ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ ఈ బృహత్తర కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో నీరు ప్రగతి నినాదంతో సాగునీటి సంఘాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం 100 రోజుల ప్రత్యేక యాక్షన్ ప్లాన్ ను రూపొందించింది. ఈ కార్యక్రమంలో భాగంగా పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ మొదటి 5 రోజుల్లో అధికారులు క్షేత్రస్థాయి సర్వే పూర్తి చేస్తారని, తదుపరి 80 రోజుల్లో పనులన్నీ పూర్తి చేసి రైతులకు నీటి లభ్యతపై స్పష్టతనిస్తామని ప్రకటించారు. ముఖ్యంగా సరిపల్లి రైతుల దశాబ్దాల కాలమైన రైల్వే అండర్ సమస్య పరిష్కారం చూపాలని కోరగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. అనకాపల్లి ఎంపీ రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ సీఎం రమేష్ తో చర్చించి రైల్వే ట్రాక్ అవతల ఉన్న 250 ఎకరాల సాగు భూమికి వెళ్లేందుకు శాశ్వత పరిష్కారం చూపుతానని రైతులకు హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ మాట్లాడుతూ, నేను తెలుగువాడినే. నెల్లూరు జిల్లాకు చెందిన తాను విశాఖ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి పెందుర్తి నియోజకవర్గంలో పర్యటించడం మరువలేని అనుభూతిని ఇచ్చిందన్నారు. సరిపల్లి పిన్న చెరువును ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని, ప్రజల సౌకర్యార్థం చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డుమా పీడీ నిర్మలాదేవి, ఇరిగేషన్ అధికారులు, స్థానిక ఎంపీపీ, ఎంఆర్ఓ మరియు ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మొట్టమొదటిసారి పెందుర్తి నియోజకవర్గం ఇచ్చేసిన వారికి స్వాగతం, సుస్వాగతం. ఈ జిల్లా ఒక మంచి జిల్లా. అలాగే మన ప్రీతమ నాయకులు, జనసేన విశాఖ జిల్లా రూరల్ అధ్యక్షులు, అలాగే పెందుర్తి శాసనసభ్యులు, మన ప్రీతమ నాయకులు పంచకర్ల రమేష్ బాబు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే ఈ ఎంఆర్ఓ గారికి, అలాగే వేదికపై ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క అధికారులకు, అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి నాయకులకు, మహిళలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరు. విశాఖపట్నం జిల్లాలో నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత అనే ఈ 100 రోజుల క్యాంపెయిన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో మనం 2 కాన్స్టిట్యుయెన్సీల్లో, పెందుర్తిలో అలాగే భీమిల్లో కూడా లాంచ్ చేయడం జరిగింది. పెందుర్తి నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యుల గారి సమక్షంలో మనం ఈ జరుగుతుంది. ఈ 100 రోజుల కార్యక్రమంలో గవర్నమెంట్ చాలా స్పెసిఫిక్ టార్గెట్స్, అలాగే చాలా స్పెసిఫిక్ గైడెన్స్ ఇవ్వడం జరిగింది. మన ట్యాంకుల్లో ఎటువంటి వర్క్స్ టేకప్ చేయాలి, వాటర్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్తో ఎలా ముందరకు వెళ్ళాలి, వాటర్ టేబుల్ని మనం ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో, ప్రీ మాన్సూన్ టార్గెట్ ఆఫ్ 6 meters, పోస్ట్ మాన్సూన్ టార్గెట్ ఆఫ్ 3 meters ఎలా అచీవ్ చేయాలి అనేది దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది. వాటన్నిటిని నీటి సంఘాల ద్వారా మనం ఈ వర్క్స్ని టేకప్ చేయబోతున్నాము. మొదటిగా 100 రోజుల్లో వర్క్స్ని ఐడెంటిఫై చేయడమే కాదు, కంప్లీట్ చేసి వాటర్ టేబుల్లో డిఫరెన్స్ కూడా చూపించాలి అన్న అంబిషియస్ టార్గెట్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. విశాఖపట్నంలో 125 ట్యాంకుల్లో వాటర్ టేబుల్ మనకు ఆల్మోస్ట్ 8 meters ఉందని మనం ఐడెంటిఫై చేశాము. వచ్చే 100 రోజుల్లో ఈ 125 ట్యాంకుల్లోనూ మన ఈ వాటర్ టేబుల్ని గవర్నమెంట్ నిర్దేశించిన టార్గెట్స్లోకి తీసుకురావడం మన ప్రయారిటీ. అండ్ దానికి ప్రజల మద్దతుతో, నీటి సంఘాల మద్దతుతో, ప్రజాప్రతినిధులు కలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి శాయశక్తిలో ప్రయత్నిస్తాము. ఈరోజు ఈ సరిపల్లి గ్రామంలో ఈ పెనపెద్ద ట్యాంకులో కొంత వాటర్ కన్జర్వేషన్ వర్క్సే కాకుండా ఈ ట్యాంక్ చుట్టూ కొన్ని రోడ్లు, ఇలాంటి గ్రీన్ కవర్ ఇవన్నీ ఇంప్రూవ్ చేసి గ్రామ ప్రజలకు ఉపయోగకరంగా ఉండే విధంగా కూడా కొన్ని వర్క్స్ టేకప్ చేయాలని చెప్పి నిర్ణయించాము. అవి కూడా 100 రోజుల్లోనే కంప్లీట్ చేసి గ్రామ ప్రజలకు అందిస్తాం. థ్యాంక్ యూ. ఏదైనా ఎంక్రోచ్మెంట్స్ ఉంటే వాటి రిమూవల్, వాటి సైంటిఫిక్ డిస్పోజల్ కూడా ఈ 100 రోజుల క్యాంపెయిన్లో భాగం. వాటర్ కన్జర్వేషన్లో ఈ వాటర్ టేబుల్ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా స్టీప్ టార్గెట్. అన్ని యాక్టివిటీస్ చేస్తే తప్ప మనకు డిఫరెన్స్ కనపడదు. ఆల్ సచ్ యాక్టివిటీస్ విల్ బి టేకెన్. గవర్నమెంట్ కూడా ఒక రోజులో ఇవన్నీ రాష్ట్రంలో ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి. మనం స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ కింద వీటిని రిజాల్వ్ చేయలేము. అందుకే ఒక క్యాంపెయిన్ మోడ్లో ఇవన్నీ ఐడెంటిఫై చేసి రూల్స్, డ్యూ ప్రాసెస్ ఫాలో అయ్యి వీటన్నిటిని ఎలా రిజాల్వ్ చేయాలి అన్న కార్యక్రమమే ఈ కార్యక్రమం.
వాటన్నిటిని ఐడెంటిఫై చేస్తాము. డ్యూ ప్రాసెస్లో టైంలో విల్ క్లియర్ ఆల్ ఆఫ్ దెమ్.